అందరికీ శుభోదయం. నా పేరు రక్షిత. నా పేరు రాఘవర్ధిని. మేము ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాం. ఈరోజు మేము శ్రీ రామకృష్ణ ప్రభ పుస్తకంలో నుంచి బి సైదులు గారు రచించిన నలుగురిని ముందుకు నడపాలి అనే అంశంపై మాట్లాడబోతున్నాం. ఇటీవల ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ఆ వేళ ప్రముఖులందరూ శోకతప్త హృదయాలతో నివాళులు అర్పించారు. ఉప్పు నుంచి ఉక్కు వరకు విస్తరించిన టాటా గ్రూప్ను ప్రపంచ పటంపై సగర్వంగా నిలిపిన కర్మయోగి రతన్ విలువలతో కూడిన వ్యాపార నిర్వహణకి ఆ నిగర్వి నిలువుతద్దంగా నిలిచారు. దాదాపు 32 సంస్థలు, అందులోని 10 లక్షల మంది ఉద్యోగులకు ఆయన దీపస్తంభమై దారి చూపారు. నలుగురిని ముందుకు నడిపే నైపుణ్యంలో రతన్జీ తమకు మార్గదర్శి అని ప్రత్యర్థి సంస్థల అధినేతలు, వ్యాపార దిగ్గజాలు కూడా కొనియాడారు. తమకన్నా తెలివైన వారిని తన బృంద సభ్యులుగా చేర్చుకొని వారితో కలిసి పని చేయాలని ఆసక్తి చూపేవారే నిజమైన నాయకులు అన్నారు రతన్. కానీ మనలో చాలా మంది దీనికి విరుద్ధంగా ఆలోచిస్తారు. ఎందుకంటే తమకన్నా తెలివైన వారు తమ బృంద సభ్యులుగా ఉంటే ఎక్కడ తమను మించిపోతారేమోనని, లేదంటే వారి ప్రాధాన్యత ఎక్కడ తగ్గిపోతుందేమో అని అభద్రత భావనకి లోనవుతారు. నాయకుడు అనేవాడు సంస్థను లాభాల బాటలో నడిపించడమే కాదు, సంస్థలోని ప్రతి ఒక్కరికి స్ఫూర్తిమంతంగా ఉండాలని ఆయన నిరూపించారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి అంతటి వారు ఓసారి వేదికపై రతన్ టాటా పాదాలంటే నమస్కరించడం ఇందుకు నిదర్శనం. జీవితంలో రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్. శరవేగంతో సాగుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఓడిపోవడానికి ప్రధాన కారణం రిస్క్ తీసుకోకపోవడమే. సవాళ్ళకు భయపడి సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోవడమే. సాధారణ వ్యక్తుల నుంచి కూడా అసాధారణ ఫలితాలను రాబట్టగలిగేవాడే నిజమైన నాయకుడు. మీ బృంద సభ్యులకు ఎంత ప్రోత్సాహకర వాతావరణాన్ని కల్పిస్తే మీరు అంత గొప్ప నాయకులు అవుతారు. సత్పురుషుల మార్గాన్ని అనుసరించే వారికి మేలే గాని కీడు కలగదు. ధన్యవాదాలు.